హలో చిల్డ్రన్, ఈరోజు మనం క్లాస్ 10th చాప్టర్ సర్కిల్స్లో 10.2 లాస్ట్ 3 సమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ఇందులో 11th సమ్ చాలా సార్లు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ చూసుకోండి. 11, 12, 13 3 క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి చిల్డ్రన్, 11th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడే చెప్పాను. ప్రూవ్ దట్ ద పారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ ఈజ్ ఎ రాంబస్. ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసేది ఇదిగోండి, సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్ అంటే ఇది సర్కిల్, దీని చుట్టూతా ఒక క్వాడ్రిలేటర్ ఉంది. అది మనము ఇది పారలలోగ్రామ్ అయితే అంటే సర్కమ్స్క్రైబింగ్ పారలలోగ్రామ్ అనేది రాంబస్ అవుతుంది అని చూపించాలి. సో రాంబస్ కున్న ప్రాపర్టీసు, పారలలోగ్రామ్ ప్రాపర్టీసు రెండు మనకి క్లాస్ 8లోనే నేర్చుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ 9th కాస్త కొంచెం ఇన్ఫర్మేషన్, కానీ 8th లోయర్ లెవెల్లో చాలా ఎక్కువ సార్లు మనం నేర్చుకున్నవి. లెట్ ఏబిసిడి ఇస్ ఏ సర్కమ్స్క్రైబింగ్ పారలలోగ్రామ్. సర్కిల్ టచెస్ అట్, చూడండి డయాగ్రామ్ చూపిస్తూ నేను చెప్తున్నాను, PQRS 4 పాయింట్ల దగ్గర మీట్ అవుతుంది అనమాట. ఏబిసిడి అనే సర్కమ్స్క్రైబింగ్ పారలలోగ్రామ్ అనేది సర్కిల్ని PQRS దగ్గర టచ్ చేస్తుంది. ఏబి ఒక సైడు, బీసీ ఇంకో సైడు, సిడి ఇంకో సైడు, డిఏ ఇంకో సైడు. సో 4 సైడ్స్ ఉంటాయని మీకు తెలుసు ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ముందు 8th క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం. ఇదే చాప్టర్లో 8th సమ్ చెప్పుకున్నాం. 10.2లో 8th సమ్ సేమ్, కంటిన్యూషన్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది చూపిస్తున్నాను అనమాట. లెట్ ఏబిసిడి సర్కమ్స్క్రైబింగ్ అని చెప్పాం. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ బికాస్ ఏంటి కండిషన్? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ అంటే బోత్ చూసుకోండి. మీకు డయాగ్రాము యాజ్ వెల్ యాజ్ సమ్ చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఏపీ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ఏ పాయింట్ నుండి తీసుకుంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. టాంజెంట్ ఇది ఒక టాంజెంట్, ఇది కూడా ఒక టాంజెంట్, రెండు టాంజెంట్స్ లెంగ్త్ ఈక్వల్. అలాగే బి పాయింట్ తీసుకుంటే బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. సేమ్, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. ఇది కూడా సేమ్, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఇక్కడ డిటో సింబల్ పెట్టాను, మీరైతే పూర్తిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ డి పాయింట్ నుండి తీసుకుంటే డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. సేమ్, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. సో 2 టాంజెంట్స్ ఏంటవుతుందో చూడండి, యాడ్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ ఒకవైపు యాడ్ చేయండి. ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ యాడ్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి చూడండి, ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఆర్డర్లీ యాడ్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఏపీ ప్లస్ బీపీ ఒక వింగు ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఇంకొక వింగ్గా తీసుకున్నాం. అలాగే ఇక్కడ చిన్న ఆర్డర్ మార్చాం, ఏఎస్ ప్లస్ డిఎస్, ఎందుకంటే మనకి వచ్చే సైడ్ని బట్టి తెలుస్తుంది. ఏఎస్ ప్లస్ డిఎస్ యాడ్ చేస్తే ఏడి అవుతుంది, అందుకోసం ఇలా యాడ్ చేసాం. రిమైనింగ్ బీక్యూ ప్లస్ సిక్యూ, ఇదిగోండి బీక్యూ ప్లస్ సిక్యూ, ఈ రెండు యాడ్ చేస్తే అది బీసీ అవుతుంది, టోటల్ లెంగ్త్ బీసీ. నౌ సి ఇన్ ఏ పారలలోగ్రామ్ ఇదేమవుతుంది, ఏపీ ప్లస్ బీపీ అంటే ఏపీ ప్లస్ బీపీ, ఈ రెండు కలిపితే ఏబీ అవుతుంది. అలాగే సిడి ప్లస్ నెక్స్ట్ పాయింట్ సిడి ఏమవుతుంది, సిఆర్ ప్లస్ డిఆర్ యాడ్ చేస్తే సిడి అవుతుంది టోటల్ లెంగ్త్. సో దాని ప్రకారం ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అవుతుంది. ఇన్ ఏ పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇన్ ఏ పారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాం. ఏబీ ప్లస్ ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండడం అనేది తీసుకుంటే ఏబీ ఉంది, ఏబీకి ఆపోజిట్గా ఉండేది ఏంటి, సిడి. అంటే సిడి ప్లేస్లో మనం ఏబీ సబ్స్టిట్యూట్ చేస్తాం మళ్ళీని, ఎందుకని ఈ రెండు ఈక్వల్ కనుక. అలాగే బీసీ
ఇదిగోండి బీసీ ఇది, దానికి ఆపోజిట్గా ఉన్నది సైడ్ ఏడి. సో ఏడి ప్లేస్లో బీసీ వేస్తాం. బీసీ ప్లస్ బీసీ అంటే 2BC అవుతుంది. ఏబీ ప్లస్ ఏబీ అంటే 2AB అవుతుంది. 2 క్యాన్సల్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఎలాగో మీకు తెలిసిందే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి కూడా అవుతుంది. ఈ పక్క పక్కన ఉన్నా కూడా ఈక్వల్ అని చూపించాం. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ ఏబిసిడి ఇస్ ఎ రాంబస్, హ్యాన్స్ ప్రూవ్డ్. అది చిల్డ్రన్. నౌ 12th క్వశ్చన్. ఏ ట్రయాంగిల్ ఏబిసి రివర్స్లో రాశారు, నో ప్రాబ్లం. ఇలా అని రాయొచ్చు, కాకపోతే ఏబిసి అలా ఇచ్చారు కాబట్టి అదే చేద్దాం. ఈజ్ డ్రాన్ టు ఏ సర్కమ్స్క్రైబ్ సర్కిల్. దిస్ ఈజ్ సర్కమ్స్క్రైబ్ సర్కిల్ ఆఫ్ ఎ రేడియస్ OD, this is 4 centimeters, such that segments BD and DC, into which BC is divided by the point of contact. This is point of contact D, or length. One is 8 centimeters, another one is 6 centimeters respectively. So find AB and AC. మిగతా సైడ్లు చేయమన్నారు. ఇక్కడ ఏం లేదు, ఒక ట్రయాంగిల్ ఏమొచ్చి సర్కిల్ని సర్కమ్స్క్రైబ్ చేస్తుంది అనమాట. దీన్ని సర్కమ్స్క్రైబ్ సర్కిల్ అంటారు. అంటే సర్కిల్ పైన ట్రయాంగిల్ ఉందన్నమాట. సో ఒక సైడ్ వాల్యూస్ ఇచ్చినట్లు లెక్క. సో రిమైనింగ్ సైడ్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. ఇది కొంచెం టఫ్ సమ్, కాకపోతే మంచి మ్యాథమెటికల్ అప్రోచ్ రావడానికి కోసం ఇలాంటి క్వశ్చన్ నేర్చుకోవడం మంచిది. నౌ సి ఆన్సర్. అబ్జర్వ్ చేయండి. మనం డయాగ్రామ్లో ఏబిసి రివర్స్లో ఇచ్చారు కాబట్టి అలాగే రాసుకున్నాం. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్. రేడియస్ చూడండి, రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్, దాన్ని ఓడి అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. అలాగే బీడీ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters ఇచ్చారు. సిడి ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. సిడి 6 centimeters. సైడ్స్ ఏబి ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నేను ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను, ఏదన్నా క్వశ్చన్ ఇస్తే వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్, వాట్ వి నీడ్ టు ఫైండ్. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి తెలుసుకోవాలి. అప్పుడు ఏదన్నా ఫార్ములా ఉందా, ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, లెట్ ఈఎఫ్ అనేవి చూడండి. ఈఎఫ్ డయాగ్రామ్లో మీకు చూపిస్తున్నాను. ఈఎఫ్ అనేవి ఈఎఫ్ పాయింట్స్ ఆన్ ఏబిఏసికి పాయింట్స్ అనమాట. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఎక్స్ అనుకోండి డిస్టెన్స్, సే అది. అలాగే బిఈ చూడండి, బిఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ, దట్ ఈజ్ 8 centimeters. ఇది 8 centimeters అని ఇచ్చారు, ఇది కూడా 8 centimeters అవుతుంది. ఎందువల్లంటే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇది సర్కిల్, ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్, ఈ రెండు ఈక్వల్. ఒక థియరం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆ థియరం టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. అలాగే సి ఎక్స్టర్నల్ పాయింట్ అయితే సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇది 6 centimeters, ఇది కూడా 6 centimeters అంతే. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, అది ఎక్స్. అలాగే ఇది 8, ఇది 8, అలాగే ఇది కూడా 6. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎందుకంటే కారణం టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. జాయిన్ చూడండి, జాయిన్ ఓబి. ఇక్కడ మీకు అబ్జర్వేషన్ చెప్పినప్పుడు ఫిగరు మీకు వేరేగా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. జాయిన్ చూడండి, ఓడి ఎలా ఉంది, అలాగే ఓఏ ఇక్కడ నుండి ఇక్కడికి, ఓబి, అలాగే ఓసి, ఈ మూడు కాకుండా దీన్ని కూడా కలుపుతాం. ఇది ఈ అంటాం, ఇది ఎఫ్ అంతే. ఇప్పుడు ఏమవుతుంది, జాయిన్ రాసింది చూపిస్తున్నమాట. ఓఏ, ఓబి, ఓసి అండ్ ఓడి, ఓఈ, ఓఎఫ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు సైడ్స్ బీసీ, ఏబి, సిఏ. ఇక్కడ ఏబి వాల్యూ మనకు కావాలంటే ఏబి డయాగ్రామ్లో ఏబి లెంగ్త్ మీకు చూపిస్తున్నాను. ఏబి లెంగ్త్ 8 + x. ఏబి అనేది 8 + x. బికాస్ చూడండి డయాగ్రామ్లో మనం చూపిస్తాను. ఏబి అంటే బిఈ + ఏఈ, సో 8 + x అవుతుంది. అలాగే
దాని ఇది సికి ఆపోజిట్గా ఉంది కాబట్టి దీన్ని స్మాల్ సి అంటాం. లెంగ్త్ని ఏబీ లెంగ్త్ని స్మాల్ సి అంటాం. ఇది మనకి హెరాన్స్ ఫార్ములాలో వాడతాం. అలాగే బీసీ లెంగ్త్ అంటే చూడండి, బీసీ లెంగ్త్ అంటే బీడీ ప్లస్ సిడి, బీడీ ప్లస్ సిడి. చూడండి బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 + 6. ఎందుకని ఆల్రెడీ 8 వాల్యూ బీడీ, సిడి వాల్యూ 6 ఇచ్చారు. బీడీ ప్లస్ సిడి వాల్యూ బీసీకి ఆపోజిట్గా క్యాపిటల్ ఏ ఉంటుంది కాబట్టి దీని వాల్యూ స్మాల్ లెంగ్త్ ఏ అవుతుంది, 14 సెంటీమీటర్స్ అవుతుంది. 8 + 6 14. అలాగే సిఏ లాస్ట్ది 6 + x. ఎందుకని 6 + x ఎందుకు అవుతుందో డయాగ్రామ్లో మళ్ళీ చూపిస్తున్నాను. సిఎఫ్ చూడండి, సిఎఫ్ ప్లస్ ఏఎఫ్. సిఎఫ్ వాల్యూ 6, ఏఎఫ్ వాల్యూ ఎక్స్. సో 6 + x అది స్మాల్ బి అవుతుంది. ఇప్పుడు మీకు హెరాన్స్ ఫార్ములాలో క్లాస్ 9th నేర్చుకున్నారు. S = A + B + C/2 అంటే సెమీ పెరిమీటర్ అనమాట. దీని అర్థం లెంగ్త్స్ ఆఫ్ సైడ్స్ 14 + 6 + x + 8 + x. ఏ వాల్యూ 14, బి వాల్యూ 6 + x. ఏబిసి అంటే ఆపోజిట్ లెంగ్త్స్ అనమాట. అందుకని సైడ్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి రాస్తాం. ఓకే, ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 6 + 8 14, ఇది ఒక 14. టోటల్గా 14 14 28 ప్లస్ x + x 2x/2. 2 కామన్ తీసేస్తే 2 × 14 + x. ఈ /2 వేస్తాం. 2 2 గెట్ క్యాన్సల్. 14 + x. నౌ s - a ఫార్ములా మనకి ఒకటి ఉంది, √s × s - a s - b s - c. గుర్తొచ్చి ఉంటుంది క్లాస్ 9th. s - a, s అంటే ఇప్పుడు ఏం కనుక్కున్నాం, 14 + x. a అంటే 14 - 14. ఈ +14 - 14 క్యాన్సల్ కనుక +14 - 14 క్యాన్సల్, x ఉంటుంది అంతే. నెక్స్ట్ s - b. s అంటే 14 + x. b వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, పైన ఉంది. b వాల్యూ అంటే స్మాల్ b అనమాట, 6 + x. ఈ -6 చూడండి, 14 + x -6 - x. దట్ మీన్స్ మైనస్ బిలాంగ్స్ టు బోత్ దిస్ అండ్ దిస్, రెండింటికి చెందుతుంది. సో +x - క్యాన్సల్, -x క్యాన్సల్. 14లో 6 పోతే 8 అవుతుంది. అలాగే s - c 14 + x. s వాల్యూ 14 + x. అలాగే c వాల్యూ చూడండి, ఇక్కడ c వాల్యూ ఉంది 8 + x. c వాల్యూ 8 + x అంటే స్మాల్, అంటే ఏబి వాల్యూయే స్మాల్ సి అనమాట. లెంగ్త్ ఏబి లెంగ్త్నే స్మాల్ సి అంటాం. సో 8 + x. 14 + x -8 - x + x - x క్యాన్సల్. 14 - 8 అంటే 6. ఇప్పుడు ఈ వాల్యూ మనకు వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే √s × s - a s - b s - c. హెరాన్స్ ఫార్ములా అంటారు. s వాల్యూ మనకు తెలుసు 14 + x. చూడండి ఇది బ్రాకెట్లో కలిసిపోయింది కాబట్టి 14 మళ్ళీ రాసి పెడుతున్నాను. చూడండి 14 బ్రాకెట్ 14 + x. అలాగే s - a x అవుతుంది, s - b 8, అలాగే s - c 6. దీన్ని 1 అని, రోమన్ నెంబర్ 1 అని రాసుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓసిఏ. అంటే బిగ్ ట్రయాంగిల్ ఏరియా మీకు డయాగ్రామ్లో మళ్ళీ చూపిస్తాను. బిగ్ ట్రయాంగిల్ ఏరియా చూడండి, ఏబిసి ట్రయాంగిల్ 3 ట్రయాంగిల్స్ కలుపుతుంది. అదేంటంటే ఓఏబి అన్నా, ఏఓబి అన్నా, బిఓఏ అన్నా ఒకటే. ఇలా చూపిస్తున్నాను ఒక ట్రయాంగిల్. అలాగే ఇదొక ట్రయాంగిల్, అలాగే డౌన్ సైడ్ ఇంకొక ట్రయాంగిల్. పెద్ద ఏరియా ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ పెద్ద ఏరియా ఆఫ్ బిగ్ ట్రయాంగిల్ స్మాల్ 3 ట్రయాంగిల్స్ అవుతుంది. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చిన్నది, అలాగే ఇక్కడ ఒక ట్రయాంగిల్ చిన్నది ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ చిన్నది ఉంది. మరి ఓడి అనేది హైట్ అవుద్ది, ఓఈ అనేది ఇక్కడ హైట్ అవుద్ది, ఓఎఫ్ అనేది ఇక్కడ హైట్ అవుద్ది. ఓఎఫ్ బేస్లు ఏమవుతాయి, కింద ఉన్నది బేస్ అవుతుంది అనమాట. ఇది బేస్, దీనికి ఇటు నుండి చూస్తే బేస్, దీనికి ఇటు నుండి చూస్తే బేస్. అదే ఇక్కడ ట్రయాంగిల్లో మనం చూపిస్తాం. ఏరియా ఆఫ్ చూసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఓబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ఓఏబి ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓసిఏ. మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు, ½ × బేస్ × హైట్. సో 1/2 × బేస్ అంటే 6 + 8 14 మనం చూసుకున్నాం, అందుకని 14 డౌన్ సైడ్ మనం చూసాం. × 4 హైట్. హైట్ అంటే ఇక్కడ ఏంటి, రేడియస్ 4 వాల్యూ హైట్. సో
ఇక్కడ 2 2s క్యాన్సిల్ చేసాం. 14 into 2 అంటే 28 అయిపోయింది. ప్లస్ హాఫ్ ఇంటూ బి, ఇక్కడ బేస్, మళ్ళీ బేస్ అంటే ఏబి హైట్ అనమాట. 8 + x, అది 8 + x ఇంటూ హైట్ అంటే అన్నింటికి హైట్, ఇక్కడ రేడియస్ హైట్. సో 4, 2 2s 4. ఇప్పుడు ఏమవుతుంది, 8 + x into 2 మల్టిప్లై చేస్తే 8 2s 16 ప్లస్ 2 into x 2x, అది అయిపోయింది. ప్లస్ హాఫ్ ఇంటూ ఓసీఏకి వాల్యూ చూస్తున్నాం అన్నమాట. ఓసీఏ హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఏసీ 6 + x ఇంటూ హైట్ 4 తెలుసు మీకు. 2 2s 4. సో ఇక్కడ 6 + x into 2, 2 6 12 ప్లస్ 2x మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఆల్రెడీ చేస్తాం. 2 8 16 ప్లస్ 2x. ఇప్పుడు మొత్తంగా యాడ్ చేస్తే 2x + 2x 4x అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది 16 + 12 28 అవుతుంది. ఇది 28 28 + 28 56 అవుతుంది యాడ్ చేస్తే. సో ఈ రెండింటిలో కామన్గా 4 కామన్ తీస్తాం. 4 into x + 14, ఇది రోమన్ నెంబర్ 2 అనుకున్నాం. ఈ రెండు కూడా ఏరియాలు ఈక్వల్. పెద్ద ట్రయాంగిల్ ఏరియా, స్మాల్ ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్ ఏరియా ఈక్వల్. ఫ్రమ్ 1 and 2 అని రాస్తాం. ఏమవుతుంది, √14 + x, ఇక్కడ మనం ఉన్నది 14 + x ఇంటూ x ఇంటూ 8 6 48, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం. ఈజ్ ఈక్వల్ టు 4 into x + 14, ఈ నెంబర్ 2. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీరు ఎగ్జామినేషన్లో మాత్రం సాబ్స్ ఇటువంటివి రాయకండి, క్లియర్గా సెంటెన్స్ రాయాలి. √14 + x ఇంటూ x ఇంటూ 48 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, ఇటు స్క్వేర్ చేసాం కాబట్టి ఇటు కూడా స్క్వేర్ చేయాలి. 4 into x + 14 హోల్ స్క్వేర్. ఇప్పుడేమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 14 + x ఇంటూ x ఇంటూ 48 చేసాం. ఇదేంటి, 4 స్క్వేర్ ఇంటూ x + 14 స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. 14 ప్లస్ చూడండి, 14 into x కదా, 14x ప్లస్ x into x స్క్వేర్ 48 ఇలా రాసాం. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు ఏమవుతుంది, ఇది a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. x స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ అంటే 196 ప్లస్ 2ab 2 into x into 14 అంటే 28. 2 14s 28 into x. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. 14 into 3 42 అవుతుంది ఇంటూ x. అలాగే 3 into x స్క్వేర్ 3x² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మిగిలిపోయింది చూడండి. ఎందుకు మిగిలిందంటే 16 1s 16 3s 48 అవుతుంది. x² ప్లస్ 196 ప్లస్ 28x అవుతుంది. x² ప్లస్ 28x ప్లస్ 196 మొత్తం వాల్యూ రాస్తాం. ఇప్పుడు 42xని ప్లస్ ఇక్కడ 3x² మైనస్ x² ప్లస్ 42x మైనస్ 28x మైనస్ 196 ఈజ్ ఈక్వల్ టు 0 రాసాం. అంటే ఇవన్నీ ఇటు ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, 3x² x² పోతే 2x² ప్లస్ ఇక్కడ చూడండి 42x మైనస్ 28x అంటే 14x అవుతుంది. అలాగే మైనస్ 196 ఈజ్ ఈక్వల్ టు 0. డివైడ్ బై 2, 2తో డివైడ్ చేస్తే త్రూ అవుట్ 2తో డివైడ్ చేసేవచ్చు. 2తో డివైడ్ చేస్తే x² మైనస్ 2 7s 14x, అలాగే 2 9s 18, 1 ఉంటుంది, 2 8s 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో x². ఇప్పుడు స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేస్తాం. యాక్చువల్గా ఈ సమ్ చాలా పెద్దది. ఈ సమ్లో బోల్డెన్ సమ్లు ఇరికి ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి ఇరికించి. ఒకటి హెరాన్స్ ఫార్ములా ఉంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ ఉంది, అంటే ఫ్యాక్టరైజేషన్ ఫార్మేట్ ఉంది. ఇవితో పాటుగా ట్రయాంగిల్ టాంజెంట్స్ ఫార్మేట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని కొంచెం పెద్దగా అవుతుంది సమ్. x² ప్లస్ 7x మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు 0. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేసేటప్పుడు 14 7s 98 కాబట్టి 14xలో మైనస్ 7x పోతే 7x వస్తుంది. x² ప్లస్ 14x మైనస్ 7x, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. మల్టిప్లై చేస్తే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఎంత వస్తుంది అంత వస్తుంది. మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో కామన్ x ఇంటూ x ప్లస్ 14, ఈ రెండింటిలో x కామన్ తీసాం. అలాగే ఈ రెండింటిలో మైనస్ 7 కామన్ తీసాం. మైనస్ 7 ఇంటూ x 7x, 7 14s 98 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి, x ప్లస్ 14 x ప్లస్ 14. x ప్లస్ 14 ఇంటూ x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 one time, x minus 7 is equal to 0 another time. X is equal to minus 14, x is equal to plus 7. నెగటివ్ లెంగ్త్ వోంట్ బి. ఇక్కడ మనకి సైడ్ లెంగ్త్ అని అడిగారు కాబట్టి నెగటివ్ లెంగ్త్ అనేది ఉండదు, మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మనం ఖచ్చితంగా రాయాల్సింది ఏంటో చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 + x అని మనం అనుకున్నాం.
ఓకే, ఏబీ ఈక్వల్ టు 8 ప్లస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్ తీసుకున్నాం. అంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. నెగిటివ్ లెంగ్త్స్ ఉంటాయి కదా, -14 లెంగ్త్ అనేది ఉండదు. 7 సెంటీమీటర్స్ అవుతుంది. 8 ప్లస్ ఎక్స్ అంటే 8 ప్లస్ 7 ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అలాగే సైడ్ సిఏ ఈక్వల్ టు 6 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. చిల్డ్రన్, ఇది పెద్ద సమ్ కావచ్చు, కానీ ఇందులో మ్యాథమెటిక్స్ బ్యూటీనెస్ తెలుస్తుంది. చాలా అందంగా సమ్ని ఎంత క్రిటికల్గా ఇచ్చినప్పటికీ ఈజీ వేలో అండర్స్టాండబిలిటీ అవ్వడం ఎలా చేస్తాం అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. ప్రూవ్ దట్ opposite sides of a quadrilateral circumscribing a circle subtend supplementary angles at the center of the circle. Here diagram is not drawn. We have to draw. చూడండి, డయాగ్రామ్ ఇవ్వకపోయినప్పటికీ బాగా మనం అర్థం చేసుకుని డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ రెండు కాన్సెప్ట్ ఉన్నది. సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్ అని ఒకటి పార్ట్, ఇంకోటి ఏంటంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఇంకోటి. ఈ రెండు అంశాలు తెలిస్తే చాలు, వచ్చేస్తుంది. డ్రా ఏబిసిడి క్వాడ్రిలేటరల్. చూడండి, ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఓవర్ ఏ సర్కిల్. లోన ఒక సర్కిల్ ఉంటుంది. సో ఓవర్ సర్కిల్ అంటే సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్ అవుతుంది. ఇన్ ఫిగర్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ మనం చూస్తే రెండు ట్రయాంగిల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. జాయిన్ చేసినప్పుడు మనం ఇవన్నింటినీ జాయిన్ చేసేసాం. ఫస్ట్ ఇవి అనుకోవాలి. ఎక్కడ ఒక్కడ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఇలా ఎందుకు ఈక్వల్గా మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే నెంబర్ 8 డివిజన్స్గా కట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మరొకటి ఏంటంటే జాయిన్ చేసాం. ఇది ఓ అనుకుంటే ఈ పార్ట్లో ఓపి, ఓక్యూ, ఓఆర్, ఓఎస్ ఇవన్నీ రేడియస్ అవుతాయి ఈక్వల్. అలాగే మధ్యలో డాటెడ్ లైన్స్ ఈ ఒక లైన్ ఉంది చూడండి, ఈ లైన్ ఓఏ, ఓబి, ఓసి, ఓడి ఇంకొక లైన్. ఈ లైన్ జాయిన్ చేసింది. ఇదంతా ఫార్మేట్ మనం రాస్తే చాలా పెద్ద సమ్ అయిపోతుంది. అందుకని డైరెక్ట్గా డ్రా చేసేయడం అర్థం చేసుకోండి. ఇంకొక అంశం ఏంటంటే 2 ట్రయాంగిల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. అదేంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఓఏపి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది ఓఏపి. అలాగే ఓఏఎస్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. సైడ్ బై సైడ్ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. అందులో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఎందుకంటే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఇది ఒక థీరం, ఫస్ట్ థీరం, అందుకనే ఇంపార్టెంట్ థీరం అని చెప్పింది అదే. ఆ థీరం బేస్ చేసుకుని మిగతా సమ్లన్నీ వస్తాయి. ఓఏ ఈజ్ బోత్, అందులో ఆ ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్లో కూడా ఓఏ ఉంది, కామన్ సైడ్ అవుద్ది. అదొక సైడ్, ఇది ఒక సైడ్. అలాగే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్, ఇదేమవుతుంది సైడ్ అవుతుంది. ఇప్పుడు రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్లో ఇది రేడియస్సే, ఓపీ రేడియస్సే, ఓఎస్ కూడా రేడియస్సే, కాబట్టి సైడ్. బై ట్రిప్లస్ కాంగ్రుయెన్స్ రూల్ ఎస్ఎస్ఎస్, బై ట్రిప్లస్ కాంగ్రుయెన్స్ రూల్ ట్రయాంగిల్ ఓఏపీ ఈజ్ కాంగ్రుయెంట్ టు, ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు పైన సిమిలర్ సింబల్ పెట్టండి. ఓఏపీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓఏఎస్. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయ్యాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయ్యాయి. కాంగ్రుయెంట్ అంటే సమానం అని అర్థం, ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఓకే, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. ఇక్కడ 1 నేమ్ ఇచ్చుకున్నాం కదా మనం. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 అని రాస్తాం అనమాట. ఏంటి? బై సిపిసిటి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కనుక కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఇది కూడా క్లాస్ 9th లో నేర్చుకున్నాం. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 బై సిపిసిటి. సిమిలర్లీ మరి మొత్తం ఆ ట్రయాంగిల్స్ మనం ప్రూవ్ చేయం, డైరెక్ట్గా రాసేస్తాం. సిమిలర్లీ ట్రయాంగిల్ చూడండి ఓబిపి, అలాగే ఓబిక్యూ, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్. ఈ రెండు ట్రయాంగిల్స్ అంటే కాంగ్రుయెంట్ అంటే ఈక్వల్ అని అర్థం. ఎగ్జాక్ట్లీ కాంగ్రుయెంట్ అంటారు, ఈక్వల్ అనమాట. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అని రాసేస్తాం. అలాగే ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్స్ కనిపిస్తుంది. అదేంటంటే ఓసిక్యూ, అలాగే ఓసిఆర్, ట్రయాంగిల్ ఓసిఆర్. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్. మనము ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి ప్రూవ్ చేసి చూపించాం. రిమైనింగ్ కూడా అందుకనే సిమిలర్లీ అని రాస్తాం అనమాట. ఇప్పుడేమవుతుంది, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కనుక యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఇదేంటి? ఇది కూడా బై సిపిసిటి. అది కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. వన్స్ ఇఫ్ యూ వాంట్ టు రైట్, నో ప్రాబ్లం. బై సిపిసిటి. ఇక్కడ కూడా బై
CPCT. Corresponding parts of congruent triangles are congruent. So angle 4 is equal to angle 5 అయిపోయింది. చూడండి children. చివరగా ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి. ఓ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఓడిఆర్ ఇటువైపు అవుతుంది. ఓడిఆర్ అలాగే ఓడిఎస్ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. అవి కూడా మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. ఈ రెండు బై సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగ్రుయెంట్ అంటే సమానమైన ట్రయాంగిల్స్ కాబట్టి పార్ట్లు ఏ పార్ట్లు అయినా ఈక్వల్గా అవుతాయి కరస్పాండింగ్ పార్ట్స్. సో ఇప్పుడు ఏం చేసామంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8, అలాగే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3, అలాగే యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. ఇవన్నీ యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తామో చూడండి. యాంగిల్ అట్ ఎ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీకు తెలిస్తే చాలు. యాంగిల్ 1 ప్లస్ చూడండి, యాంగిల్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 అన్నీ కలిపితే 360 degrees అవుతాయి. యాంగిల్ అట్ ఎ పాయింట్ ఈజ్ 60 degrees. యాంగిల్ అట్ ఎ పాయింట్ యాంగిల్ అట్ ఎ పాయింట్ 360 degrees. కాబట్టి యాంగిల్ 1 యాంగిల్ 8 ఒక దగ్గర పెట్టాం, అలాగే యాంగిల్ 2 యాంగిల్ 3 ఒక దగ్గర పెట్టాం, యాంగిల్ 4 యాంగిల్ 5 ఒక దగ్గర పెట్టాం, యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ఒక దగ్గర పెట్టాం. ఇవి కాంబినేషన్స్గా మనం రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 360 degrees. యాంగిల్ 1 యాంగిల్ 8 ఈక్వల్ అని మనం ముందుగా ప్రూవ్ చేసాం. కాబట్టి యాంగిల్ 8 ప్లేస్లో 1 పెడతాం అంటే 2 యాంగిల్ 1 అవుతుంది. 3 ప్లేస్లో 2 పెడతాం, యాంగిల్ 2 అంటే 2 యాంగిల్ 2 అవుతుంది. సో అన్నింటికి కామన్గా 2 అయిపోతాయి చూడండి. యాంగిల్ 4 ప్లేస్లో యాంగిల్ 5 పెడతాం, అలాగే యాంగిల్ 7 ప్లేస్లో యాంగిల్ 6 పెడతాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 రెండు యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 2 యాంగిల్ 5 అలాగే 2 యాంగిల్ 6 మనం కామన్ తీసేటప్పుడు ఈక్వల్ టు 360. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండింటిని కామన్ తీసేసి బయటకు పెట్టేసాం. 2 యాంగిల్ 1 ప్లస్ 2 అలాగే యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 చూడండి. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అలాగే యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 360/2. ఈ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ అటు వెళ్తే డివైడ్ అవుతుంది. 2 1s are 2 180s అనమాట, 360 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 1 ఎక్కడ ఉంది, యాంగిల్ 1 చూడండి. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈ రెండు, అలాగే యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఇవి ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఈ రెండు యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది 180. కాబట్టి సప్లిమెంటరీ అంటారు. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈ సప్లిమెంటరీ యాంగిల్స్ కింద అవుతుంది. సో 180 హ్యాన్స్ ప్రూవ్డ్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమడిగారు చూడండి. క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ సబ్టెండెడ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఆపోజిట్ సైడ్స్. ఇవి ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఇచ్చిన క్వశ్చన్లో ఏబి అనేది ఒక సైడు, అలాగే సిడి అనేది ఇంకొక సైడు. ఆపోజిట్ సైడ్స్ ఫామ్ చేసిన యాంగిల్స్ మొత్తం 180 degrees అని ప్రూవ్ చేసాం. కాబట్టి హ్యాన్స్ ప్రూవ్డ్. ఇంతే చిల్డ్రన్. అయితే ఈ చాప్టర్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, కాస్త ఓపిక మీద చేయాలి. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ రావాలంటే ఈ చాప్టర్ చాలా కీలకం. దీంతో పాటుగా 11th చాప్టర్ కూడా ఇలా ఉంటుంది. కాబట్టి కొంచెం ముందుగానే చేసేసి ప్రాక్టీస్ చేయడానికి కోసం ముందుగానే చేస్తున్నాను. ఫస్ట్ సెమిస్టర్ ఎలాగో ఈజీగా ఉంటాయి. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.